హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చూశారు కదా, కాకరకాయ ఉల్లికారం అండి. చేదు లేకుండా ఎలా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చక్కగా లేత కాకరకాయలు తీసుకోండి. నేను ఒక 8 కాకరకాయల దాకా తీసుకున్నానండి. చాలా చిన్నవి అన్నమాట, లేతవి. చేదు లేకుండా ఎలా చేయాలో ప్రాసెస్ నేను చెప్తాను. ముందుగా కాకరకాయలను అయితే చక్కగా వాటర్లోని కడగండి. నేను ఆల్రెడీ కడిగాను. ఇది మళ్ళీ మీకు వీడియోలో చూపించడం కోసం మరొకసారి కడుగుతున్నాను. నేను చక్కగా నీట్గా కడగండి. కాయగూరలు ఏవైనా సరే బయట నుంచి తీసుకొచ్చినవి జాగ్రత్తగా ఉప్పు వాటర్తో వాష్ చేసుకోండి. శుభ్రంగా కడిగాక ఈ పైన బరకగా ఉంటుంది కదండి, అది పీలర్ తోటి పీల్ చేసుకోండి. మరి ఎక్కువగా పీల్ చేయక్కర్లేదు. పైన బరకగా ఉండేదంతా కూడా పీల్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మిగతా కాయలన్నీ కూడా చక్కగా నీట్గా పీల్ చేసుకోండి. ఆ పీల్ చేసిందంతా కూడా వేస్ట్ పడేసేయండి. మొత్తం అన్నీ పీల్ చేసుకోవడం అయిపోయింది కదండి. ముందుగా తలా తోక కట్ చేసుకోవాలండి కాకరకాయలకి. తర్వాత ఒక్కొక్క కాకరకాయని 3 ముక్కలు చొప్పున వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. మరి చిన్న ముక్కలు కాకుండా, పెద్ద ముక్కలు కాకుండా మధ్యస్థంగా ఇలా వచ్చేలా కాకరకాయని బట్టి ముక్కలు కట్ చేసుకోండి మీరు. చూసారా, ముక్కలన్నీ ఈ విధంగా వచ్చినాయి మనం కట్ చేసాక. ఇప్పుడు ఇందులోని పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే సరిపడా సాల్ట్ కూడా కొద్దిగా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ పసుపు కూడా ముక్కలకి బాగా పట్టించాలండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా చక్కగా ముక్కలన్నిటికీ కూడా ఈ పసుపు ఉప్పు బాగా కలపండి. ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా ఇలా పసుపు ఉప్పు రాసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు మాత్రం దాన్ని పక్కన పెట్టేయాలండి. ఆ తర్వాత ఉల్లికారం అని చెప్పాను కదండి, సో మసాలా కోసమని 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీడియం సైజువి సరిపోతాయండి. ఈ కాకరకాయ ముక్కలకైతే 2 ఉల్లిపాయలు సరిపోతాయి. పైన పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడగండి ఉల్లిపాయల్ని. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఏదైనా చిన్న సైజు జార్ తీసుకోండి. మనం చట్నీలు అవి చేస్తాం కదా, అలాంటిది. నా దగ్గర చిన్న సైజు జారు పాడైందండి, అందుకే నేను మీడియం సైజు జారు తీసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయల్ని 3 ముక్కలు చొప్పున కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఆ తర్వాత ఉల్లికారానికి సరిపడాగా మసాలా వేసుకుందామండి. పసుపు,
మసాలాకు సరిపడా సాల్ట్, అలాగే కారం అండి. కారం కాస్త ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం మిరపకాయలు ఏమీ వేయట్లేదు కదండి, అందుకని కారం చూసి వేసుకోండి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ సరిపోతుంది. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అంతే. ఇది ఇప్పుడు మనం మిక్సీ ఆడాలి. చూసారా, మిక్సీ ఆడేసానండి. ఇలా మెత్తగా పేస్ట్ వచ్చేసేయాలన్నమాట మొత్తం కూడాను. చక్కగా సాఫ్ట్గా పేస్ట్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టాం కదండి. ఇందాక కాకరకాయ ముక్కలు చూసారా, చేదు ఎలా వచ్చేసిందో బయటికి వాటరు. ఇంకా ఏమైనా చేదు ఉండొచ్చేమోనన్న డౌట్ తోటి ఈ మిగతా ముక్కలను కూడా పిండేసి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇలా ముక్కలన్నీ కూడా చక్కగా గట్టిగా పిండండి. అందులో వాటర్ చూసారా ఎలా వస్తున్నాయో, అవంతా చాలా చేదుగా ఉంటుందన్నమాట. ముక్కలన్నీ పిండేశాక ఆ వాటర్ని అయితే పడేసేయండి. ఆ వాటర్ పడేయచ్చండి, లేదా మొక్కలకి కలుపుకి కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. నేను నాన్ స్టిక్ తీసుకున్నానండి. ఉల్లి కారం కదండి, స్టీల్ కానీ ఇంకా వేరే అల్యూమినియం కానీ తీసుకుంటే అడుగు అంటుతుంది అనమాట, అందుకే నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ కాకరకాయ ముక్కల్ని మనం ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ మాత్రం కాకరకాయలు చక్కగా మగ్గాలండి. ఆల్రెడీ ఉప్పు కలిపినవే కదా, సో మళ్ళీ ఇప్పుడే ఉప్పు యాడ్ చేయట్లేదు. కాస్త మూత పెడితే మగ్గుతాయండి కాకరకాయలు. ఒక 5 నిమిషాలు అయితే ఉంచాలండి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. కాస్త మెత్తబడినాయండి ముక్కలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కల్ని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ముక్కలని ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా చాలా వేడిగా ఉన్నాయండి, కాస్త చల్లారాలి. అందుకని ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెడదాము. చల్లారిపోయిన తర్వాత ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోండి. మీరు గింజలు తీసేస్తే కూడా ఇంకాస్త ఏమన్నా చేదున్నా కూడా పోతుంది. ఇందాక మనం వాటర్ పిండేసాం కదండి, దాంతోనే చాలా వరకు చేదిపోతుంది. ఈ గింజలు లోపల గుజ్జు కూడా తీసేసుకుంటేనండి మీకు చక్కగా ఇంకేమైనా చేదు ఉంటే అది కూడా పోతుంది అన్నమాట. ఈ విధంగా గింజలన్నీ సెపరేట్ చేసేసానండి. ఇప్పుడు ఆ గింజలు వేస్టే, మనం తీసేసుకోవచ్చు, దాన్ని యూజ్ చేయట్లేదండి. గింజలతో పాటు తినేసే వాళ్ళు అయితే కనుక హ్యాపీగా గింజలను అలాగే ఉంచేసుకోవచ్చు. లేదా మీకు మరీ చేదుగా అనిపిస్తే కనుక గింజలు తీసేసుకోండి ఇలాగా. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇప్పుడు పాన్లో వచ్చేసి మరికొంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ ఇంకాస్త కొద్దిగా ఎక్కువే వేసుకున్నానండి, ఉల్లికారం కదండి, అడుగంటకుండా ఉండాలని. తర్వాత ఇప్పుడు గింజలు తీసేసిన కాకరకాయ ముక్కలను అయితే ఆయిల్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మసాలా కూడా వేసేసుకుందామండి. ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదండి పేస్ట్, ఆ ఉల్లి పేస్ట్ అంతా కూడా ఇప్పుడు ముక్కల్లో వేసేయాలి. ముక్కల్లో వేసేసి ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి.
మంట మాత్రం సిమ్లోనే ఉంచి కలుపుకోండి. కాకరకాయ కదండి, మగ్గడానికి కాస్త టైం పడుతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచకండి. మధ్య మధ్యలో వచ్చి కాస్త చూస్తూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. చూసారా, మసాలా అది కూడా ముక్కలకి బాగా పట్టిందండి. ముక్కలు కూడా బాగా ఉడికిందండి చక్కగా. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఉల్లికారం కదా, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎల్లుల్లిపాయ వేసాం కదండి, అందుకనమాట. ఇప్పుడు ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకుంటే ఇంకా కాకరకాయ ఉల్లికారం రెడీ అండి. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఎంతో రుచికరంగా గుమగుమలాడే కాకరకాయ ఉల్లికారం రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.